మా పాపకి బాగానే ఉంది కదా డాక్టర్ గారు, పర్వాలేదు కదా? రిపోర్ట్స్ అన్నీ చూశానండి. మీరు నేను అనుకున్నట్టుగా ఇది చిన్న ప్రాబ్లం కాదు. పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పాపకి పుట్టినప్పటి నుంచి ఒక రేర్ డిసీజ్ ఉంది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మేమేం చేయాలి డాక్టర్? ట్రీట్మెంట్కి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ వ్యాధికి అమెరికాలో బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. అమెరికానా? ఇక్కడ అన్ని అరేంజ్ చేయగలిగితే అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు. మేం క్యూర్ చేయగలం, కానీ దానికి పాప బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యే వాళ్ళు కావాలి. సేమ్ బోన్ మ్యారో ఉన్న వాళ్ళు పాపకి ఫ్లూయిడ్స్ అందించాలి. మేబీ పేరెంట్స్ ఫ్లూయిడ్స్ పాపకి మ్యాచ్ అవ్వచ్చు. డాక్టర్, పాప మాకు పుట్టిన పాప కాదు డాక్టర్. ఓకే, ట్రీట్మెంట్ కనుక ఇన్ టైంలో అందకపోతే పాప ప్రాణానికే ప్రమాదం. డాక్టర్, బయట ఎవరన్నా పాప ఫ్లూయిడ్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటే ఆ ఫ్లూయిడ్స్ తెప్పించండి. మేము మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, పాపకి పూర్తిగా క్యూర్ అయ్యే వరకు మంత్లీ ఒక ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. దాని కాస్ట్ 25 లక్షల వరకు ఉంటుంది. ఇంకా ముందు ముందు పాప ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్, నేను భరిస్తాను. పాప బతకాలి. ఆ ఇంజెక్షన్ తెప్పించండి. సరే, అప్పటి వరకు ఈ మెడిసిన్ యూజ్ చేయండి. పద. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పాపకి పుట్టినప్పటి నుంచి ఒక రేర్ డిసీజ్ ఉంది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్లో ఉంది. మేము ఏం పాపం చేశాం? ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నావు? అన్నం పుణ్యం తెలియని పసి పాపకి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావయ్యా? నీకు అసలు మనసే లేదా? బాధపడకు రాదా, స్వీటీకేం కాదు, నేను చూసుకుంటాను అన్నానుగా. ట్రీట్మెంట్కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందంటున్నారు. అంత డబ్బు మీరు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఎక్కడి నుంచైనా తీసుకురావాలి. నేను చేస్తున్న ప్రాజెక్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. అది ఓకే అయితే మనకి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, స్వీటీకేం కాదు. ఇంకో మాట, ఈ విషయం పిల్లలకి ఝాన్సీకి అస్సలు తెలియకూడదు. మనం స్వీటీని దత్తత తీసుకోవడానికి కారణం ఝాన్సీయే కాబట్టి ఈ విషయం తనకు తెలిస్తే మనకంటే ఎక్కువ బాధపడుతుంది. పద. అక్క, బావా, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదన్నారు. కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు. స్వీటీని మళ్ళీ హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళాలా? అమ్మా, స్వీటీ చచ్చిపోయింది. స్వీటీ చచ్చిపోయింది. స్వీటీ, 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 అమ్మ స్వీటీ, స్వీటీ ఏమైంది? స్వీటీ, స్వీటీ, స్వీటీ,
అమ్మ నమ్మేసింది, అమ్మ నమ్మేసింది, అమ్మ నమ్మేసింది. నిన్ను అక్క ఏంటక్క అంత సీరియస్ అవుతున్నావు? వాళ్ళేదో సరదాగా ఆడుకుంటుంటే ఇలాంటి పిచ్చి ఆటలు ఆడేది? ఏంటక్క నిజంగానే స్వీటీకి ఏదో అయినట్టు అలా బాధపడుతున్నావు? అదేం లేదు ఝాన్సీ, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం కదా, కొంచెం అప్సెట్గా ఉంది అంతే. పదండి. చెప్పండి గౌతమ్ గారు. ఝాన్సీ గారు, ఇంకొక హ్యాకర్ దొరికారు. అవునా? అడ్రస్ షేర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సార్, హ్యాకర్ ఎక్కడున్నాడు? ఇదే అతని ఇల్లు. అతను ఒక ప్రొఫెషనల్ హ్యాకర్. ఇంతకుముందు డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. అవునా? ఇలాంటి కేసులు ఈయన చాలా సాల్వ్ చేశారు, కానీ ఇప్పుడు అవేమీ చేయట్లేదు. ఎందుకు? ఏమో తెలీదు. డిపార్ట్మెంట్ వల్ల ఆయన ఫ్యామిలీ చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంది. అప్పటి నుండి అతనికి ఈ సిస్టమ్ అంటేనే నచ్చదు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఒప్పుకుంటాడో లేదో కూడా తెలీదు. ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం గౌతమ్ గారు. రిక్వెస్ట్ చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. సరే పదండి. ఎవరు? నేను గౌతమ్ని సార్. మీకు కాల్ చేశాను కదా. ఓ, నేను మీకు అప్పుడే చెప్పాను కదా చేయడం కుదరదని. మళ్ళీ ఎందుకు వచ్చారు? అలా అనకండి సార్, మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి. చూడమ్మా, నేనిప్పుడు చేయట్లేదమ్మా. మీరు ఇంకెవరినైనా చూసుకోండి. సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు మీరు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు. ఐఎమ్ సారీ. చూడు, నేను డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిన ఏ కేసు చేయను. సార్, ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన కేసు సార్. ఇందులో ఉన్న ఎవిడెన్స్ మాత్రమే తనని కాపాడగలదు. మా కోసం కాకపోయినా ఆ అమాయకురాలు కోసమైనా చేయండి సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను ఇలాంటి కేసులు చేయను, చేయలేను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేషనల్ యాంథమ్కి మీరిచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే మీకెంత దేశభక్తుందో అర్థమవుతుంది బాబాయ్. కానీ ఆ దేశభక్తి కేవలం సెల్యూట్ చేయడానికి మాత్రమే పరిమితమా బాబాయ్? భారత నారిని భారత మాతతో పోలుస్తారు. అలాంటి అమ్మాయికి న్యాయం చేయడం కోసం మీ హెల్ప్ కోరుతున్నాం. న్యాయం 4 పాదాల మీద నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆలోచించండి బాబాయ్. అవిటితనం అంటే కాలో చెయ్యో దెబ్బతిండం కాదు బాబాయ్. ఒకరికి చెయ్యి అందించే సత్తా ఉండి కూడా సాయం చేయలేకపోవడం. డిపార్ట్మెంట్ మీద మీకుండే కోపం ఒక నేరస్తుడు తప్పించుకోవడానికి కారణం కాకూడదు. జనగణమన రాగానే కష్టమైనా సరే నిలబడ్డానికి ట్రై చేశారు. అలానే
న్యాయం నిలబెట్టడం కోసం ట్రై చేయండి బాబాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా. నన్ను బాబాయ్ అన్నావు. నువ్వు నా కూతురు లాంటి దానివి. అందుకోసం ఆడపిల్లకి కష్టం వచ్చింది అంటున్నావు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గుర్తొచ్చేలా చేసి నా మనసుని మార్చావు. అమ్మా, నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాయ్. అవును, ఇంతకీ నేనేం చెయ్యాలి? ఈ మొబైల్లో డిలీట్ అయిన వీడియోని రికవర్ చేయాలి. సరే, చేస్తాను. రేపు మార్నింగ్ నాకు కోర్ట్ సెషన్ ఉంది. ఈలోపే నాకు ఈ వీడియో కావాలి. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్. సార్. వెళ్ళొస్తాం బాబాయ్. అయినా ఏంటి సార్, మీ డిపార్ట్మెంట్ మరీ ఇలా తయారైంది? ఏమైంది? ఏమయ్యేదేంటి సార్, మీ వల్లే కదా పులకేసి సార్ అంత కఠినంగా మారిపోయింది. మీ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి ఉండకపోతే ఆయన అంతలా నమ్మకం కోల్పోతారు? ఝాన్సీ గారు, ఎక్కడో ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అందరి మీద ఆపాదించడం కరెక్ట్ కాదండి. మా డిపార్ట్మెంట్ అంటున్నారు కానీ మీ ప్రొఫెషన్ మాత్రం కరెక్ట్గా ఉందా అండి? ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆలోచించరు. ఎవరికి న్యాయం చేయాలని కూడా పట్టించుకోరు. ఫీజులు ఇస్తే చాలు అన్యాయాలకి అక్రమాలకి అయినా కొమ్ము కాస్తూ ఉంటారు. గౌతమ్ గారు, మీరేదో 1-2 కేసులు చూసి అందర్నీ ఒకే తాటికి కట్టేయకండి. ఎంతైనా ఈ సొసైటీలో న్యాయాన్ని నిలబెట్టాలి అంటే మా లా వల్లే సాధ్యమండి. ఎక్స్క్యూజ్ మీ మేడం గారు, ముందా లా దాకా తీసుకురావాలనంటే మా హెల్ప్ కూడా కావాలండి. మా పోలీసులు మీ లాయర్లు చట్టం న్యాయం పరస్పరం సహకరించుకుంటేనే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ఓకే ఓకే, కూల్ కూల్. నేనేదో సరదాగా అన్నాను. కాఫీ తాగడానికి వచ్చాం, దాన్ని యుద్ధం వరకు తీసుకెళ్లొద్దు. నేను యుద్ధం చేసేవాడిని కాదులేండి. మీరు అటాక్ చేస్తుంటే నేను డిఫెండ్ చేసుకుంటున్నాను అంతే. డాడీ, నాకు నిద్ర రావట్లేదు. ఎందుకు తల్లి? ఏమో తెలీదు డాడీ. సరే, ఒక కథ చెప్తాను, వింటావా? హా, వింటాను వింటాను. కదైతే నేను కూడా వింటాను. రా. అది ఒకప్పుడు మృకుండ మహర్షి, మనస్విని అనే 2 భార్యాభర్తలుండేవారట. నువ్వు మమ్మీలాగా. అవును. పాపం వాళ్ళకి చాలా ఏళ్లుగా పిల్లలు పుట్టలేదని రోజు శివుడికి దండం పెట్టుకునేవాళ్లట. అప్పుడు ఒకరోజు శివుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మాకు పిల్లలు లేరు స్వామి, పిల్లలు కలిగేలా చేయి స్వామి అని కోరుకున్నారట. వాళ్ళలా అడగగానే శివుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. మీకు మంచి అబ్బాయి కావాలా, చెడ్డ అబ్బాయి కావాలా? మంచి అబ్బాయి అయితే 16 ఏళ్లు బ్రతుకుతాడు, చెడ్డ అబ్బాయి అయితే 100 ఏళ్లు బతుకుతాడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించుకొని మంచి అబ్బాయే కావాలి అంటారు. శివుడు ఓకే తథాస్తు అని అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్లకొక బాబు పుడతాడు. ఆ బాబుకి మార్కండేయ అని పేరు పెడతారు. మీలాగే తను కూడా చేసే అల్లరి ఆటలు చూస్తూ వాళ్ల పేరెంట్స్ హ్యాపీగా ఉంటూ ఉంటారు. కొన్నాళ్లకి మార్కండేయుడికి 16 ఏళ్ళు వస్తాయి. అప్పుడు శివుడు చెప్పింది 16 సంవత్సరాలే కదా. అవును డాడీ, అప్పుడు తను చనిపోతాడా? కరెక్ట్గా తన ఆయుష్ తీరే రోజు మార్కండేయుడు శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ప్రాణాలు తీయటానికి
డైరెక్ట్గా యముడే యమపాశం తీసుకొని వస్తాడు. అప్పుడు మార్కండేయుడు యముణ్ణి చూసి భయపడి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం రక్షమాం అని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు యముడు కూడా మార్కండేయుణ్ణి ఏమీ చేయలేకపోతాడు. అమ్మయ్యా. శివుడు మార్కండేయుడికి తన పైన ఉన్న భక్తికి మెచ్చి వెరీ గుడ్ అని చెప్పి నువ్వు మృత్యువుని జయించావు కాబట్టి మృత్యుంజయుడుగా ఉండాలని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అప్పుడు మార్కండేయుడు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటాడు. అలాగే ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని సమస్యలొచ్చినా మార్కండేయుళ్ళ పూర్తి నమ్మకంతో ఆ దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు అనే దృఢ సంకల్పంతో ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. అంతా మంచి జరుగుతుంది. బావా పిల్లలు పడుకున్నారు, నేను తీసుకెళ్తాను. స్వీటీ రా 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 పడుకుందు కందా. మీరు ఈ కథని నాకే చెప్పారని అర్థమైందండి. కానీ తల్లి ప్రేమకి భయం ఎక్కువ. పిల్లలకి చిన్న గాయమైతేనే తట్టుకోలేదు. అలాంటిది ఎంత పెద్ద శిక్ష. రాధా, సరేనండి, మీరు చెప్పినట్టుగానే ఆ దేవుడి మీద నమ్మకంతో, మీ మీద నమ్మకంతో ధైర్యంగా ఉంటాను. పిల్లల ముందు కూడా ఎప్పుడూ బాధపడనండి. ఝాన్సీ అక్క ఇంకా రాలేదేంటి తాతయ్య? కంగారు పడకమ్మా, వస్తుంది. అదిగో వచ్చేసింది. అక్క ఏంటక్క ఇంత లేట్ అయింది? నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రాణి, పద లోపలికి వెళ్దాం. రాణి, నువ్వేం భయపడకు, అంతా నేను చూసుకుంటాను, సరేనా? గౌతమ్ గారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదే.
గౌతమ్ గారు వీడియో వచ్చిందా? తను ఇంకా పంపించలేదు. వస్తుంది, టెన్షన్ పడకు. వెల్కమ్ మృణాలిని గారు. థ్యాంక్ యూ సార్. మీరొచ్చారేంటి మేడం? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా యువరానా. యువరానా, నిజానికి నేను టామ్ వైపు ఈ కేసు వాదించడానికి రాలేదు. ఈ కేసు ద్వారా నేను సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఈ కేసు స్టడీ చేసిన తర్వాత నాకిందులో రాణి తప్పేం లేదనిపించింది. ఇన్ఫాక్ట్ జాలి కూడా వేసింది. ఎస్ యువర్ ఆనర్, తప్పు రాణిది కాదు, తన పేదరికానిది. రాణికి ఉన్న డబ్బు మీద ఆశ, లగ్జరీగా బతకాలన్న వ్యామోహమే తనని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఇలాంటి వాళ్ల వల్ల నా క్లయింట్ టామ్ లాంటి చాలా మంది అబ్బాయిలు మానసిక క్షోభ అనుభవించడమే కాకుండా వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. మేడం, మృణాలిని గారు, కోర్టుకు కావాల్సింది ఫ్యాక్ట్స్, ఊహాజనితాలు కాదు. ఈ వీడియోని మళ్ళీ ఒకసారి పరిశీలించండి యువర్ ఆనర్. ఇందులో ఎక్కడా టామ్ రాణిని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు లేదు. రాణియే టామ్ పై పడుతున్నట్టుంది. నిజమే, ఇందులో ఎక్కడ టామ్ తనని బలవంతంగా తీసుకెళ్తున్నట్టు లేదు. ముందు చెప్పినట్టుగానే రాణి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసింది. ఈ వీడియో వల్ల మాకే మంచి జరిగింది. టామ్ ఏ తప్పు చేయలేదని విజువల్ గా కూడా ప్రూవ్ అయింది. సో ఈ కేసు ఇంతటితో కొట్టివేయడం బెటర్ యువర్ ఆనర్.